మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి పీస్ఫుల్ వాతావరణం ఉంది, మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఉంది, మంచి తరగతి గదులు ఉన్నాయి. మాకా సెట్ అనేది ఇప్పుడు అల్హమ్దుల్లా సిబిఎస్ఈ పర్మిషన్ వచ్చింది. ఒక అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ మదర్సా వైపు ఇప్పుడు చూడాలి. మదర్సా అంటే ఇలా ఉండాలి. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ దీనియాతో పాటు ఇక్కడ హిఫ్జ్ ఉంది, ఆలిమత్ ఉంది, దీనియాత్ ఉంది, దాంతో పాటు సిబిఎస్ఈ సిలబస్ మోడర్న్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆ అఖ్లాక్ తో అలాంటి భావాలతో మనం ఇక్కడ కూర్చోవాలి. మనకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం మనం పనిచేయాలి. అల్హమ్దులిల్లా ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అల్హమ్దులిల్లా ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలు చూసి చాలా సంతోషంగా ఉంది, పేరెంట్స్ ని చూసి కూడా చాలా సంతోషంగా ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి పీస్ఫుల్ వాతావరణం ఉంది, మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఉంది, మంచి తరగతి గదులు ఉన్నాయి, అనేక రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మన ఉమ్మతులో ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి పేరెంట్ కూడా ఈ విషయం బయటికి వెళ్ళి చెప్పేసి ఇన్షా అల్లా ఈ క్యాంపస్ లో ఇప్పుడు బోర్డ్ హౌస్ఫుల్ యొక్క బోర్డు పెట్టాలి. ఇక మేము అడ్మిషన్లు తీసుకోలేము, ఇలాంటి ఇంకో విశ్వవిద్యాలయం మేము ఒక ఫ్రాంచైజ్ వేరే చోట ఒక బ్రాంచ్ పెట్టాలి అన్న ఆలోచన రావాలి. అంతగా అడ్మిషన్స్ ఫుల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మన బంధువులు, మన మిత్రులు, మన ప్రాంతంలో ఉన్న వారికి ఇక్కడ నుండి ఫెసిలిటీస్ గురించి చెప్పాలి. ఇన్షాల్లా చెప్తాం కదా. Now it is my privilege and honor, extremely, and I never thought I would invite him on the stage today. I'm extremely honored, sir. It's my great privilege to invite Siraj Rahman sir, who has come from all the way from Hyderabad. He has a love and affection towards our people and towards our children, towards our mother, sir. Thank you so much. May I invite Siraj Rahman sir. Thank you so much. Now he's being felicitated by Maulana Wasifullah sir. Thank you so much, sir, for being with us. Thank you, thank you. We are extremely delighted to have you, sir. Thank you so much. Alhamdulillahi alladhi kafa wassalamu ala ibadihi alladhina astafa wa ala alihi wa ashabihi ajma'in amma ba'd. A'udhu billahi as-sami'ul alim minash shaitanir rajim min hamzihi wa nafthihi wa nafsi. Bismillahir rahmanir rahim. ఇన్న అల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిం రబ్బి ష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు, విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతిని మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంబలిధారి, హరిత గుమ్మటవాసి, జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త, రహ్మతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖాతమ నబీ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వాలా అలీ ముహమ్మద్ వబారిక్ వసల్లిం. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి మౌలానా వసీయుల్లా నద్వీ మదనీ గారు, అలాగే వారి యొక్క పుత్ర రత్నాలు అయినటువంటి ఉసామా గారు, మొహమ్మద్ గారు, అదేవిధంగా
ఈరోజు వేదికను అలంకరించినటువంటి ముఖ్య అతిథులు, గౌరవ అతిథులైనటువంటి మన రెహమతుల్లా గారు, ముష్తాక్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారు, కోటేశ్వర్ ఉన్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, ఎవరైతే పెద్దలు ఉన్నారో అలాగే మా లక్కీ ఉస్మాన్ గారు ముందు కూర్చొని ఉన్నారు. ఇంకా ఎవరైతే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తారో వీరందరినీ కూడా, బాలికలు, పేరెంట్స్, మీ అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం అల్లా యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఈమాన్ అనేటటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించాడు. ఇస్లాం ధర్మాన్ని తెలుసుకొని ఇస్లాంని ఆచరిస్తూ మానవతా దృక్పథంతో జీవితం గడిపేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించాడు. కాబట్టి అయితే సోదరులారా, సోదరిమణులారా, ఎంత కాన్సన్ట్రేషన్గా వింటే దానికి వచ్చే లాభం ఏంటో చెప్తాను. చూడండి, ఒక స్కూల్ వారు ఏం చేశారంటే ఎక్స్కర్షన్ కోసం తీసుకెళ్లారు. ఆ ఎక్స్కర్షన్ కోసం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక సముద్రానికి వెళ్ళారు, బీచ్. మీలో ఎంతమంది బీచ్ చూశారు? సముద్రం, మాషాల్లా. అయితే సముద్రం దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేశారంటే అందులో కొన్ని గ్రూప్స్ ఏర్పడి వారు ఏం చేస్తారు, కొంతమంది సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వారిలో కొంతమంది అక్కడ పల్లీలు, బఠానీలు కనిపిస్తే అవి తినడానికి అక్కడికి వెళ్ళిపోయారు. మరికొంతమంది ఏం చేశారు, అక్కడ గప్చుప్ కనిపించింది, పానీపూరి గప్చుప్ కనగానే అక్కడ కొంతమంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరికొంతమంది ఏం చేశారంటే అక్కడ ఐస్ క్రీమ్ అమ్ముతుంటే ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొంటున్నారు. మరికొంతమంది ఏం చేశారంటే ఆ సముద్రము దగ్గర ఉన్నటువంటి కలర్ఫుల్ రాళ్ళు ఏవైతే ఉంటాయో, షెల్స్ ఉంటాయో, వాటిని వెతుక్కున్నారు. మరికొంతమంది ఏం చేశారంటే ఇంకా కాస్త ప్రయత్నం చేసి ఆ ముత్యాలను ఏరుకున్నారు అక్కడ. అంటే అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్ని బట్టి వారు ఆ పని చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ అద్భుతమైనటువంటి ముత్యాల లాంటి మాటలు తీసుకెళ్తామా, పానీపూరి లాంటి మాటలు తీసుకెళ్తామా, పల్లి బఠానీల లాంటి మాటలు తీసుకెళ్తాం అనేది మన మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. ఎంతైతే కాన్సన్ట్రేషన్ మనం చేస్తామో అంత లాభాన్ని మనం పొందవచ్చు. ఉదాహరణకి ఒక మంచి బావి ఉంది, మంచి తియ్యటి వాటర్ ఉంది. ఒక వ్యక్తి బాటిల్ తీసుకొస్తే బాటిల్ నిండా తీసుకెళ్తున్నాడు, ఒక వ్యక్తి గ్లాస్ తీసుకొస్తే గ్లాస్లో ఆ లిక్విడ్ తీసుకెళ్తున్నాడు, మరో వ్యక్తి ఒక బిందె తీసుకొచ్చాడు, బిందె నిండా తీసుకెళ్తున్నాడు, ఇంకో వ్యక్తి క్యాన్ తీసుకొచ్చాడు, క్యాన్ నిండా తీసుకెళ్తున్నాడు, మరొక వ్యక్తి ఏం చేశాడంటే ఇక్కడ బోర్ పెట్టేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి బటన్ ఆన్ చేశాడు. ఎంతైతే వాటర్ కావాలో అంత వెళ్ళిపోతుంది. కాబట్టి వారి యొక్క మైండ్ సెట్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఏ మైండ్ సెట్లో ఇక్కడ కూర్చున్నామంటే ఇది ఒక విశ్వవిద్యాలయం, ఇది మాకా సెట్ అనేది ఇప్పుడు అల్హమ్దుల్లా సిబిఎస్ఈ పర్మిషన్ వచ్చింది. ఒక అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఈ మదర్సా వైపునకు ఇప్పుడు చూడాలి. మదర్సా అంటే ఇలా ఉండాలి. ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ దీనియాతో పాటు ఇక్కడ హిఫ్జ్ ఉంది, ఆలిమేత్ ఉంది, దీనియాత్ ఉంది, దాంతోపాటు సిబిఎస్ఈ సిలబస్ మోడర్న్ ఎడ్యుకేషన్. కాబట్టి ఆ అఖ్లాఖ్తో అలాంటి భావాలతో మనం ఇక్కడ కూర్చోవాలి. అయితే అల్హమ్దులిల్లా ముఖ్యంగా ఇక్కడ ధార్మిక పండితులు ఉన్నారు, తర్వాత మన ముస్లిం పేరెంట్స్ ఉన్నారు, మన అతిథులు హైందవ సోదరులు ఉన్నారు, సోదరి మనలు ఉన్నారు. చాలా మందిలో ఒక అపోహ ఏంటంటే ముస్లిం సమాజం విద్య, ఎడ్యుకేషన్పై ఎక్కువగా ఫోకస్ చేయదండి. ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అమ్మాయిలో 10th అవ్వగానే పెళ్లి చేసేస్తారు, అబ్బాయిలు అయితే మట్టన్ కొట్టు మస్తాన్ భాయ్, తర్వాత పంచర్ వేసుకునే పర్వేజ్ భాయ్, కిల్లు కొట్టు సుభాని భాయ్, ఇలా ఈ కిల్లు కొట్టువారు, అదేవిధంగా పంచర్ షాప్ వేసుకునేవారు ఎవరంటే ముస్లిం పిల్లలు. ఎందుకంటే వారిలో ఎడ్యుకేషన్ లేదు అనేటటువంటి ఒక ఆలోచన, ఒక భావన అనేది ఉంది. వాస్తవమే కదా. నిజంగా మన ముస్లిం సమాజంలో హయ్యర్ ఎడ్యుకేషన్ వైపునకు ఎందుకు వెళ్ళడం లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు ఇప్పుడు మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఇన్షాల్లా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ముఖ్యంగా నేటికి 1400 సంవత్సరాల క్రితం ప్రపంచ పటంలోని చరిత్రని కాస్త మనం చూసినట్లయితే మీకు అక్కడ ఆఫ్రికా, యూరప్ మరియు ఆసియా ఖండాల మధ్య అరబ్బు దేశం కనిపించేది. ఈ అరబ్బు దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పూర్తి ప్రపంచం ఒకవైపు ఉంటే అరబ్బు దేశం మరోవైపు ఉండేది. ఎందుకంటే అక్షరాస్యత లేదు, విద్యావంతులు లేరు. అరబ్బుల్లో చదువుకున్న వారి పేర్లు
వేళ్లలో లెక్కించేవారు అనమాట. అరబ్బులో ఎవరైనా కేవలం చదవడం వస్తే గ్రాడ్యుయేట్, చదవడంతో పాటు రాయడం కూడా వస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్గా పరిగణించబడేవాడు. అంటే అరబ్బుల్లో చదువు అనేది ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లా ప్రవక్తగా ఎన్నుకుంటున్నాడు. ఆ ప్రవక్త వారు ఎవరు? నిరక్షరాస్యులు, ఆయనకు చదవడం రాదు, వ్రాయడం రాదు. అలాంటి వ్యక్తిపై అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ వాక్యాలు అవతరిస్తున్నాయి. సూర అల్ అలక్ సూర నంబర్ 96 ఆయత 1 నుండి 5లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. ఓ ప్రవక్త పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో, ఆయన పేరుకు పోయిన నెత్తుడి ముద్దతో మనిషిని సృష్టించాడు. ఓ ప్రవక్త పఠించు, నీ ప్రభు పరమ దయాలువు, ఆయన కలం ద్వారా మనిషికి జ్ఞానం నేర్పించాడు. అల్లాహు అక్బర్. ఎలాంటి సమాజం అజ్ఞానాంధకారంతో కొట్టుమిటాడుతుంది, విద్యావంతులు లేరు. అలాంటి సమాజంలో, అలాంటి అరబు సమాజంలో ఖురాన్ అవతరిస్తుంది. అది కూడా ఒక నిరక్షరాస్యుడైనటువంటి ప్రవక్త. ఒక ఉమ్మిపై ఏ ఆయతులు అవతరిస్తున్నాయి, ఏ వాక్యాలు? ఖురాన్లోని మొత్తం 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6236 ఆయతులు, 86430 పదాలు, 3,23,760 అక్షరాలు, 86,430 పదాలు ఖురాన్లో ఉంటే అందులో మొట్టమొదటి ఆయత్ సూర అల్ అలక్ ఇఖ్రా, చదువు, పఠించు. విద్యకు పెద్ద పీఠం వేయడం జరిగింది. చదవండి అంటే ఏం చదవాలి? మోడర్న్ ఎడ్యుకేషనా, దీని తాలీమా, అస్రీ తాలీమా? ఈ విషయం కాదు. చదువు, పఠించు. అది ప్రాపంచిక విద్య కావచ్చు, ధార్మిక విద్య కావచ్చు, చదువు అని చెప్పడం జరిగిందే తప్ప ఏ చదువో చెప్పబడలేదు. అంటే ఒక మనిషికి ఉపయోగపడే ఏ విద్య అయినా, నలుగురికి ఉపయోగపడేది, అది ప్రాపంచిక విద్య అయినా, ధార్మిక విద్య అయినా, నలుగురికి ఉపయోగపడే ఒక హునర్ అయినా, ఏదైనా కానీ చదవండి, చదువు అనేటటువంటి వాక్యాలు అవతరించాయి. ముఫస్సిరీన్ ఎవరైతే ఉన్నారో, ధార్మిక పండితులు ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద గురువులు, ఇస్లామిక్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, వారు చెప్పే విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఇఖ్రా, పఠించు, చదువు అనే వాక్యాలు ఎందుకు అవతరించాయంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత వచ్చేటటువంటి జాతి ఎవరైతే ఉంటున్నారో వారు వెల్ ఎడ్యుకేటెడ్ జాతి అయి ఉంటుంది. కొత్త కొత్త ఇన్నోవేషన్ చేసేవారు ఉంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి పెద్ద పీఠం వేయడం జరుగుతుంది. అలాంటి జాతి ఒకటి రానుంది. రాబోయే తరాలకు కూడా ఖురాన్ ఉపయోగపడాలి కదా. అందుకే ఖురాన్లో ఇఖ్రా, చదువుతో ప్రారంభమైంది. సుబ్హానల్లా. చదువు అన్న పదాలు ఎందుకు ఉపయోగపడ్డాయి? చూడండి, ప్రవక్త వారి కాలంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదు, హార్వర్డ్ యూనివర్సిటీ లేదు, ఎలాంటి ఎడ్యుకేషన్ లేనటువంటి ఆ జాతి అక్కడ ఖురాన్ ఒక బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఖురాన్ వాక్యాలు, ఎంబ్రాలజీ గురించి, అదేవిధంగా పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఖురాన్లో ఒక 1000 కంటే ఎక్కువ ఆయతులు ఉన్నాయి. 1000 కంటే ఎక్కువ ఆయతులు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ రిలేటెడ్ ఆయతులు ఖురాన్లో ఉన్నాయి. ఎందుకంటే ప్రవక్త వారి తర్వాత వచ్చే జాతి ఏదైతే ఉంటుందో అది వెల్ ఎడ్యుకేటెడ్ జాతి అయి ఉంటుంది. ఆ జాతిని ఢీ కొట్టాలంటే మీరు ముందు చదువుకోవాలి. ఎడ్యుకేషన్ అనేది మీకు తప్పనిసరిగా ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఎడ్యుకేషన్ పై పెద్ద పీఠం వేయడం జరిగింది. ఇది అసలైనటువంటి అంతరార్థం. అయితే ఇక్కడ చాలా వరకు ఏం చేశారంటే దీని ఇల్ము వేరు, అస్రీ ఇల్ము వేరు అని విడతీయడం జరిగింది. వాస్తవంగా దీన్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అలా అని ఖురాన్లో ఎక్కడ కూడా అస్రీ ఇల్ము అంటే ప్రాపంచిక విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్ నేర్చుకోకూడదు అని ఎక్కడ కూడా ఖురాన్లో చెప్పబడలేదు. ఇక్కడ మనం ఏం చేసామంటే రెండు ఎక్స్ట్రీమ్ వ్యక్తులు మన సొసైటీలో కనిపిస్తుంటారు. కొంతమంది ఏమంటారంటే లేదండి, మన పిల్లల్ని కేవలం హాఫేజ్ మరియు ఆలిం చేస్తే సరిపోతుంది, దీనియా చదివిస్తే సరిపోతుంది అనే ఒక వర్గం ఉంటే, మరొక వర్గం లేదండి, హాఫేజ్లు ఆలింలు దీన్ తాళి నేర్చుకొని ఎలా అండి, ఈ దీన్ తాళికి మనకు భోజనం పెడుతుందా, అన్నం పెడుతుందా? అలా కాదు, డాక్టర్స్, ఇంజనీర్స్ అవ్వాలి మన పిల్లలు, కానీ దీన్ తాళిం అవసరం లేదు. ఈ రెండు కూడా చాలా రాంగ్ కాన్సెప్ట్ ఖురాన్ ప్రకారంగా. అది ఎలా అంటే ఖురాన్లో చూడండి, మీరు చాలా వరకు జామియా అన్న పదం వింటారు. జామియా ఇస్లామియా, అష్రఫుల్ ఉలూమ్, జామియా ఇస్లామియా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మాకాసెట్ అని చెప్పేసి, జామియా ఇస్లామియా దారుస్సలాం, జామియా అన్న పదం వింటుంటారు. అసలు ఈ జామియా అనే పదం ఎలా ఉత్పన్నమైంది? జామియా అంటే మస్జిద్. అంటే ఈ మస్జిద్ నుండే జామియా అనే పదం ఏర్పడింది. అంటే విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. ఖురాన్లో చూడండి, అల్లాహ్ అనే పదం మొత్తం ఖురాన్లో
2000 సార్లు వాడబడింది. అంటే 2000 కంటే ఎక్కువ సార్లు అల్లా అనే పదం వాడబడింది. పూర్తి ఖురాన్లో రబ్ అనే పదం 900 కంటే ఎక్కువ సార్లు వాడబడింది. 3వ స్థానంలో ఏం వాడబడిందో తెలుసా? ఇల్మ్, ఐన్, లామ్, మీమ్, ఈ 3 పదాలతో ఉన్నటువంటి ఇల్మ్ అనేటటువంటి పదం 805 సార్లు ఇల్మ్ అనేటటువంటి పదం ఖురాన్లో వాడబడింది. అయితే ఇక్కడ మీరు ఆశ్చర్యపోతారు, మొత్తం ఖురాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఇల్మ్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అస్రీ తాలీం కోసం వేరుగా, అదేవిధంగా దీనీ తాలీం కోసం వేరుగా ఎక్కడ కూడా వాడబడలేదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక పండితులు, సోదరిమణులు చాలా కాన్సన్ట్రేషన్గా ఈ విషయం చూడండి. ఈరోజు మనం ఏం చేస్తామంటే మన సొసైటీలో కొంతమంది మిస్గైడ్ చేశారు. ఏమని మిస్గైడ్ చేశారు? దీనీ తాలీం వేరండి, దునియా తాలీం వేరండి. మన పిల్లలు కేవలం మదర్సాలో కేవలం హాఫేజ్ అలీం చదువుకుంటే సరిపోతుంది, దీనియా చదువుకుంటే సరిపోతుంది అనేది ఒక వర్గం అయితే, మరో వర్గం అసలు ఈ మదర్సాలతో మనకు సంబంధం లేదు, దీని తాలీంతో కూడా సంబంధం లేదని మరొక వర్గం తయారైంది. మధ్యలో సామాన్య ప్రజలు, ముస్లింలు నలిగిపోయారు, సర్వనాశనం అయిపోయారు. అది ఎలా చెప్తాను. ఖురాన్లో ఎక్కడ కూడా 805 సార్లు ఇల్మ్ అనే పదం ఎక్కడైతే వాడబడిందో ఎక్కడ కూడా దీన్ మరియు దునియాని వేరు చేసి అల్లా ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది నా ఛాలెంజ్. ఉదాహరణకి పెన్ పేపర్ ఉంటే రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. ఆ విషయం ఏంటంటే ఈ ఐన్, లామ్, మీమ్, ఇల్మ్ అనేటటువంటి పదము ప్రాపంచిక పరంగా కూడా అల్లా ఉపయోగించాడు. అది ఎక్కడంటే సూరే నమల్, సూర నెంబర్ 27 ఆయత నెంబర్ 16లో సులైమాన్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన అల్లా అక్కడ చేస్తున్నాడు. సులైమాన్ ఇలా అన్నాడు, ఓ ప్రజలారా మాకు పక్షుల భాష నేర్పబడింది. అంటే ఇక్కడ కూడా ఇల్మ్ అనే పదాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఉపయోగించాడు. పక్షుల భాష మాకు నేర్పబడింది అన్న విషయాన్ని కూడా అక్కడ అల్లా ఇల్మ్ అని చెప్పాడు. అలాగే సూరే అంబియా, సూర నెంబర్ 21 ఆయత నెంబర్ 80లో దావూద్ అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన అక్కడ మీకు కనిపిస్తుంది. దావూద్ అలైహిస్సలాం యొక్క ప్రస్తావన ఏంటంటే మేము దావూదుకు చేనేత వస్త్రాలను తయారు చేసే విద్యను నేర్పించాము. మీరు యుద్ధాలలో రక్షణ పొందడానికి మేము దావూద్కి చేనేత వస్త్రాల విద్యను, ఆ నాలెడ్జ్ని, ఇల్మ్ని నేర్పించాము. అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్మ్ అని చెప్పాడు. అంటే దావూద్ అలైహిస్సలాం ఏ ప్రవక్త అయితే ఉన్నారో ఆ ప్రవక్త కాలంలో, ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని చెప్తాం, అంటే ఇనుము ద్వారా అనేక రకాల వస్తువుల్ని మనిషి తయారు చేశాడు. అందులో యుద్ధ కవచాలు కూడా మనిషి తయారు చేశాడు. ఈరోజు ఏదైతే మనం వస్త్రాన్ని వేసుకుంటున్నామో దీన్ని అల్లింది ఎవరు? దావూద్ అలైహిస్సలాం. అంటే దావూద్ అలైహిస్సలాంకి వస్త్రాన్ని అల్లేటటువంటి ఆ యొక్క విద్యను మేము నేర్పించామని చెప్పాము. అక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇల్మ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాడు. వఅల్లమ్నాహు, మేము అనే పదాన్ని ఉపయోగించాడు. చూడండి, ఇబ్నే కసీర్ వారి తఫ్సీర్ ప్రకారంగా ఎక్కడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేము అనే పదాన్ని ఉపయోగించాడో ప్రజల పట్ల ఎహ్సాన్ చేశాడు, ఉపకార భావంతో మేము అని చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫఖర్గా అంటే ప్రాపంచిక నాలెడ్జ్ని నేర్పించిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫఖర్గా ప్రకటిస్తున్నాడు, మేము దావూదుకి వస్త్రాలను అల్లేటటువంటి విద్యను నేర్పించాము. ఇక్కడ కూడా ఐన్, లామ్, మీమ్ అనే పదాలే వాడబడ్డాయి. అంటే ఈ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రాపంచిక విద్య వేరు, ధార్మిక విద్య వేరు, షరై ఇల్మ్ వేరు, అస్రీ ఇల్మ్ వేరు అని మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఇది కేవలం మనం సృష్టించుకున్నామే తప్ప ఖురాన్లో ఈ వ్యత్యాసం ఎక్కడ కూడా మీకు కనిపించదు. వాస్తవంగా చెప్పాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఎలాంటి ఇల్మ్ని మనం కోరుకోవాలి? ఇబ్నే మాజా హదీస్ నంబర్ 224 ప్రకారంగా అదేంటంటే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు قال رسول الله صلى الله عليه وسلم طلب العلم فريضة على كل مسلم. అంటే ప్రతి విశ్వసించిన వారికి జ్ఞానాన్ని నేర్చుకోవడం తప్పనిసరి. ఏ జ్ఞానం అండి? అది ఏ జ్ఞానము అంటే మీరు ఇబ్నే మాజా హదీస్ నంబర్ 925లో అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ ఇల్మన్ నాఫియా అంటే ప్రయోజనకరమైనటువంటి విద్య. మనకు కావాల్సింది ఏంటి? ప్రయోజనకరమైనటువంటి విద్య. ఉదాహరణకి ఒక ఆలిం ఉన్నాడు, కానీ చాలా తకబ్బురుగా ఉన్నాడు, చాలా అహంకారంతో ఉన్నాడు, నమాజ్ చదివించట్లేదు. ఆ వ్యక్తికి దీన్ నాలెడ్జ్ ఉపయోగపడదు. అలాగే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టరు చాలా విర్రవీగుతూ చాలా డబ్బులు సంపాదిస్తూ నేనే డాక్టర్ అనే అహంకారంతో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాడు. అతని కూడా అది ప్రయోజనకరమైనటువంటి విద్య కాదు. ఆ వ్యక్తి యొక్క నియత్పై ఆధారపడి ఉంటుంది అతడు నేర్చుకునేటటువంటి నాలెడ్జ్ సోర్స్ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణకి జ్యోతిష శాస్త్రం ఉంది, ఇస్లాంలో హరాం, అది నేర్చుకోకూడదు.
హ్యాకింగ్ చేసి ఇతరుల ఫేస్బుక్ని ఎగరగొట్టడం, యూట్యూబ్ని ఎగరగొట్టేయడం, ఇతరుల యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని కాజేయడం, ఇది కూడా ఒక విద్య. దీన్ని నేర్చుకోడు, ఇది హరాం. అలాగే మంత్రతంత్రాల విద్య ఉంది, వశీకరణ, జాదు, ఇవన్నీ కూడా కొన్ని విద్యలు. ఇవి మన కోసం హరాం, నేర్చుకోకూడదు. ఎందుకంటే ఇది నేర్చుకోవడం వల్ల ప్రజలకు లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది హరాం విద్య. వీటిని మనం నేర్చుకోకూడదు. ఇది కాకుండా ప్రతి ప్రయోజనకరమైనటువంటి విద్యను మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు చూడండి, మనం ఏదైతే తలబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిమా, ప్రతి విశ్వసించిన వారు ఇల్ము నేర్చుకోవడం తప్పనిసరి. షేక్ బిన్ బాస్ రహీమహుల్లా గారు తష్రీ చేశారు, వ్యాఖ్యానించారు. ఏం చెప్పారు అంటే, ఇక్కడ ఫర్జ్ అంటే ఫర్జే ఐన్ కావచ్చు, లేదా ఫర్జే కిఫాయా కావచ్చు. అలాగే తప్పనిసరి అన్న విషయం ఏదైతే ఉందో ఫర్జే ఐన్ అంటే, ఉదాహరణకి ఒక ముస్లింగా పరిగణించబడే వ్యక్తికి బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి. నమాజ్ ఎలా చేయాలి, అఖిదా ఎలా ఉండాలి, అదేవిధంగా రోజాలు ఎలా పాటించాలి, జకాత్ ఎలా తీయాలి, స్థితిమంతుడు హజ్కు వెళ్ళిపోవాలి, ఇది అనమాట బేసిక్ నాలెడ్జ్ తప్పనిసరి ఉండాలి. అలాగే ఫర్జే కిఫాయా అంటే కొంతమంది ఉమ్మత్లో ఎక్స్పర్ట్స్ ఉండాలి, హాఫీజులు ఉండాలి, ఆలిములు ఉండాలి, ఇది తప్పనిసరి అనమాట. ఈ విధంగా అయితే ఆయన ఈ యొక్క హదీస్ యొక్క వ్యాఖ్యానంలో చెప్పిన విషయం ఏంటంటే, ఉమ్మత్తులో ఎవరైతే ఖలీఫా ఉంటారో, ఎవరైతే లీడర్స్ ఉంటారో, ఒకవేళ ముస్లిం సమాజంలో డాక్టర్స్, ఇంజనీర్స్ లేనట్లయితే ఖచ్చితంగా వారికి ట్రైనింగ్ ఇప్పించాలి, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని తయారు చేయాలి అని దీనికి తష్రీలో షేక్ బిన్ బాస్ రహీమహుల్లా వారు వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం దీని ఇల్ము వేరు, దునియా ఇల్ము వేరు అని ఏదైతే విభజించామో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. సోదరులారా, సోదరిమల్లారా, నిజంగా నాలెడ్జ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని అడగండి. ఇక్కడ పిల్లలు చదువుకున్నారు మాషాల్లా, ఇక్కడ ఎల్కేజీలో, నర్సరీలో జాయిన్ చేయించి వెళ్ళిపోతే మాషాల్లా 10th స్టాండర్డ్కి వచ్చేసి, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్లోకి వచ్చేసి ఇంటర్మీడియట్ కూడా పాస్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని అడగండి, నిజంగా మేము కూడా స్టూడెంట్స్ అయితే ఎంత బాగుండేది, మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చదివిస్తే ఎంత బాగుండేది, మా టైంలో ఇలాంటి మాకా సెట్ లాంటి మదర్సా, విశ్వవిద్యాలయం, ఇలాంటి సిబిఎస్ఈ సిలబస్తో కూడుకున్నటువంటి ఈ ప్యాటర్న్తో ఉన్నటువంటి స్కూల్స్ ఉంటే ఎంత బాగుండేది అన్న ఆలోచన మనకు వస్తుందా లేదండి? చెప్పండి ఒకసారి, నిజంగా వస్తుందా లేదా? చూడండి, ఇప్పుడు ఒక వయసు వచ్చేసింది, ఇప్పుడు మనం చదువుకోలేం, ఎందుకంటే పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, మనం ఉదయం నిద్ర లేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి, ఇదే ఆలోచనలు ఈరోజు మనలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చదువుకోలేము, కానీ మన పిల్లల్ని మనం చదివిస్తున్నామంటే ఇలాంటి విశ్వవిద్యాలయాలు, ఇలాంటి మదర్సాలు, ఇలాంటి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మన పిల్లల్ని మనం చదివించగలుగుతున్నాం. నిజంగా ఈ నాలెడ్జ్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకోండి. ఈరోజు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, నిజంగా షరియత్లో మనం చూసినట్లయితే పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయి అమ్మాయికి ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాలి? మెహర్ ఇవ్వాలి. వరకట్నం కాదు ఇస్లాంలో, వధు కట్నం. అమ్మాయికి అబ్బాయి మెహర్ చెల్లించి వివాహం చేసుకోవాలి. డబ్బులు లేవనుకోండి, డబ్బులు లేకుంటే ఏమవుతుంది పరిస్థితి? నిజంగా ఇస్లాంలో నిఖా చేసుకోవడానికి 4 విషయాలు కావాలి. ఆ 4 విషయాలు: అమ్మాయి అబ్బాయి ఈజవరు హుబుల్, 2 అమ్మాయి తరపున వలి ఉండాలి, 3 2 సాక్షులు ఉండాలి, 4 అబ్బాయి మెహర్ చెల్లించాలి. ఈ 4 విషయాలు ఉంటే ఇస్లాంలో నిఖా అవుతుంది. అవునా కాదా? అన్ని మసలకులు ఈ విషయాన్ని ఒప్పుకుంటాయి. కానీ మెహర్ లేకున్నా ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. ఎలా అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నీ దగ్గర మెహర్ ఏముందని అడిగారు. ఆ వ్యక్తి, నా దగ్గర ఏం డబ్బులు లేవో ప్రవక్త అని చెప్పినప్పుడు ప్రవక్త ఏం చెప్పారు? నీకు తెలిసిన ఖురాన్ ఆ వాక్యాలు నీ భార్యకు నేర్పించు, అదే నీకోసం మెహర్ అని చెప్పారా లేదా? అల్హమ్దుల్లా, ఇల్మ్ యొక్క ఇంపార్టెన్స్ అది. ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వకున్నా, అతని దగ్గర స్తోమత లేనప్పటికీ ఇల్మ్ ఉంటే ఇల్మే మెహర్గా చెల్లించవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ ఇల్మ్ అనేది మీ ప్రాణాలని కాపాడుతుంది. ఎలా అండి? మా ప్రాణాలను ఎలా కాపాడుతుందంటే, జంగే బదర్లో 70 మంది ఖైదీలు పట్టుబడ్డారు. ఎవరైతే ఫిదియా చెల్లించారో వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఎవరైతే ఫిదియా చెల్లించేటటువంటి స్తోమత లేదో ప్రవక్త వారికి ఒక ఆప్షన్ పెట్టారు. ఏంటంటే, అన్సార్ సహాబాలు మదీనాలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ పట్టుబడినటువంటి యుద్ధ ఖైదీలు, యూదులు ఎవరైతే ఉన్నారో, ఒక్క అన్సార్ సహాబీకి, ఒక యూదుడు ఫిదియా చెల్లించలేకపోయినందుకు గాను 10 మంది ముస్లిం పిల్లలకు పాఠాలు నేర్పించాలి, విద్య నేర్పించాలి. ఆ తర్వాత ఎప్పుడైతే విద్యాభ్యాసం పూర్తయిపోతుందో అప్పుడు అతడు విడుదలైపోతాడు. సుబ్హానల్లా. అంటే పట్టుబడ్డటువంటి
ఉన్నటువంటి ఖైదీలు కూడా వారి ప్రాణాలు కాపాడుకున్నారు, వారి విముక్తికి ఇల్మ్ అనేది కారణమైంది. ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ముస్లిమేతరుల నుండి కూడా విద్యను నేర్చుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే మీ ప్రాణాలని కూడా మీ ఇల్మ్ అనేది కాపాడుతుంది. రెండు విషయాలు చెప్పాను. ఇంపార్టెంట్ విషయాలా కాదా? ఇంపార్టెంట్ విషయాలు. ఇక మూడో విషయం ఏంటంటే జంగే ఉహద్లో చాలా మంది సహబాలు షహీద్ అయిపోయారు, వీరమరణం పొందారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, వారిని సమాధి చేయండి. పరిస్థితి ఏంటో తెలుసా? ఒకే సమాధిలో 2, 3, 4 సహబాలను సమాధి చేస్తున్నారు. అల్లాహు అక్బర్. అలాంటి పరిస్థితిలో ముందు ఎవరిని దించాలి, ఏ డెడ్ బాడీని దించాలి అంటే ప్రవక్త వారిని అడిగినప్పుడు ప్రవక్త వారు చెప్తున్నారు, ఆ చనిపోయినటువంటి షహీద్ అయిపోయినటువంటి సహబాల్లో ఎవరికైతే నాలెడ్జ్ ఎక్కువగా ఉందో, ఎవరికైతే ఇల్మ్ ఎక్కువగా ఉందో, ఎవరికైతే ఖురాన్ ఎక్కువగా తెలుసో వారిని ముందు దించండి అని చెప్పారు. సుబ్హానల్లాహ్. ఈరోజు నిజంగా అండి ఒక బొందలో దించుతున్నారు కదా, ఒక సమాధిలో దించుతున్నారు కదా అని మనం అనుకుంటున్నాం, మన కోసం అది సమాధి. కానీ ఆ డెడ్ బాడీ ఎవరినైతే ఆ బొందలో దింపుతున్నారో అతనికి మొదటి మజిలీ, పరలోకం యొక్క మొదటి మజిలీ. మొట్టమొదటిగా ఆ సమాధిలో దించాలి అంటే అతడు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఇల్ము తెలిసినటువంటి వ్యక్తిని ముందు దించండి అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ఇక 4వ విషయం ఏంటో తెలుసా? నిజంగా ముస్లింలు ఇంట్లో కుక్కని పెంచుకోవచ్చా లేదా? పెంచుకోకూడదు. ప్రవక్త వారు ఏం చెప్పారు? ఏ ఇంట్లోనైతే ముస్లిం కుక్క పెంచుకుంటాడో రెహమత్ యొక్క ఫరిష్టే, కారుణ్యం దైవదూతలు ప్రవేశించారు. ఏ వ్యక్తి అయితే ఇంట్లో కుక్కని పెంచుకుంటాడో ప్రతిరోజు కూడా 2 ఉహద్ పర్వతాలంత పుణ్యాలు, నేకీలు తొలగిపోతాయి. 2 కిరాత్లు అంటే 2 ఉహద్ పర్వతాలంత పుణ్యాలు తొలగించబడతాయి. ప్రవక్త వారు చెప్పారు కదా, ఒకవేళ కుక్క గనక ఇంట్లో ఉన్నటువంటి ఒక పళ్ళాన్ని నాకితే, ముట్టుకుంటే ఎన్నిసార్లు కడగాలి? ఎన్నిసార్లు అండి? 7 సార్లు కలగాలి. కానీ హాఫీజ్ ఇబ్నే కసీర్ ఏం చెప్తున్నారో తెలుసా? అదే కుక్క గనక మీరు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఆ కుక్కకి ఏమని ట్రైనింగ్ ఇవ్వాలి? ఒకటి, ఆ కుక్క జంతువును చూపించి పరిగెత్తు అంటే పరిగెత్తాలి, ఆ కుక్క ఆగమంటే ఆగాలి. ఆ కుక్కకు గనక షికారు చేసిన తర్వాత అది తన కోసం తినకూడదు, తన యజమాని కోసమే అది షికారు చేసినటువంటి జంతువుని తీసుకురావాలి. ఈ 3 విషయాలు గనక మీరు కుక్కకు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే, 1 జంతువును చూపించి పరిగెత్తమంటే పరిగెత్తాలి, 2 ఆగమంటే ఆగాలి, 3 షికారు చేసింది తన యజమానికి ఇవ్వాలి, అది తినకూడదు. ఈ 3 ట్రైనింగ్ ఇచ్చి కుక్కని వదిలేస్తే అది కుందేలు లేదా ఇతర జంతువులు పట్టుకొచ్చింది అనుకోండి, కుందేల్ని కొరికినప్పుడు ఆ దంతాలు కుక్కవి దిగుతాయా లేదా? అయినప్పటికీ కూడా అది హలాల్ అని చెప్పారు. సుబ్హానల్లాహ్. ఎందుకు? ఇప్పుడు అది ఎడ్యుకేట్ అయిపోయింది, ట్రైనింగ్ తీసుకుంది. ట్రైనింగ్ తీసుకున్నటువంటి కుక్క కనుక వేటాడితే అది మీకోసం హలాల్, హరాం కాదు. సుబ్హానల్లాహ్. దట్ ఈస్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్. ఈ విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా మనము ఖురాను గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు, చదవట్లేదు. ఇక ముస్లిమేతలకు ఇస్లాం గురించి మనం ఏం చెప్పగలుగుతాం ఒకసారి మీరు ఆలోచించండి. ఈ విధంగా చూసినట్లయితే ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో విద్య, ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఆయన ఒకవైపు ఖురాన్ అవతరణ జరుగుతుంది, ఖురాన్ అవతరిస్తుంది. తన పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్తో ఏం చెప్తున్నారంటే, ఈరోజు నువ్వు ప్రవక్త వారి సన్నిధిలో ఉండి నాలెడ్జ్ నేర్చుకో, సాయంత్రం నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, సాయంత్రం ఇద్దరం ఒక చోట కలుద్దాం, నువ్వేం నేర్చుకున్నావో ప్రవక్త వారి దగ్గర నుండి నేను నీ ద్వారా నేర్చుకుంటాను, అలాగే మరుసటి రోజు నేను ప్రవక్త వారి సేవలో ఉంటాను, నువ్వేమో బిజినెస్కి వెళ్ళిపో. ఈ విధంగా వాళ్ళు డివైడ్ చేసుకొని ప్రతిరోజు సాయంత్రం కలిసి ప్రవక్త వారి దగ్గర ఏం నేర్చుకున్నారో వాళ్ళిద్దరు కూడా కూర్చొని అక్కడ డిస్కషన్ చేసేవారు. ఇంతగా ఇల్ము కోసం వారు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ ఈరోజు మన పరిస్థితి ఆ విధంగా లేదు. ఈరోజు మన ముస్లిం ఉమ్మత్ని చూసినట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాను. నిజంగా చెప్పాలంటే ఇలా గంటల తరబడి ఖురాన్ హదీస్ నుండి వాక్యాలు కొన్ని నేను మీ ముందు ప్రస్తావించగలుగుతాను. మరి అలాంటి ఎడ్యుకేషన్ విషయంలో ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, మటన్ కొట్టు మస్తాన్ భాయ్ ముస్లిం, పంచర్ షాపు పర్వేజ్ భాయ్ ముస్లిం, కిల్లు కొట్టు సుభాని భాయ్ ముస్లిం, ఈరోజు ఫుట్పాత్లపై తోపుడు బండ్లలో అక్కడ ఫ్రూట్స్ పెట్టుకొని అమ్మేటటువంటి వ్యక్తులు కూడా ముస్లిమ్సే కనిపిస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈరోజు ముస్లిం లేరు. చాలా విచారకరమైనటువంటి విషయం ఇది. మీరు చూడండి, సచార్ కమిటీ అని, రాజేందర్ సచార్ కమిటీ అని ఎవరైనా విన్నారండి? మీలో విన్నారా? రాజేందర్ సచార్ 2005 సంవత్సరంలో
భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ముస్లింల సమకాలీనటువంటి పరిస్థితులపై ఒక నివేదికను ఇవ్వండి అని 7 నియమించారనమాట. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆయన పేరే రాజేందర్ సచార్, ఆయన పేరు మీదనే ఈ కమిటీ ఏర్పాటైంది. 7 నియుక్తులయ్యారు. వారు 403 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. అందులో ఉన్న విషయం ఏంటో తెలుసా, ఆశ్చర్యపోతారు. భారతదేశ ముస్లింలు ఎస్సీ మరియు ఎస్టీల కంటే, షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్డ్ వర్గాల కంటే కూడా దిగజారిన పరిస్థితిలో ఉన్నారు విద్యారంగంలో. ఇది ముస్లింల యొక్క పరిస్థితి. ఏ జాతి అండి, ఏ హోం అండి, ఏ జాతి అయితే ఎక్కురా పఠించు చదువు అనే వాక్యాలు అవతరించాయో, ఏ జాతి అయితే విద్యకు పెద్ద పీఠం వేయడం జరిగిందో, ఆ జాతిలో ఉన్నటువంటి నౌజవాన్, ఆ జాతిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఉమ్మీలు, నిరక్షరాస్యులు. నిజంగా పరిస్థితి ఏంటో తెలుసా? ద హిందుస్థాన్ టైమ్ మార్చ్ 2, 2021 ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముస్లింలు విద్యారంగంలో అన్ని వర్గాల కంటే కూడా వెనకబడి ఉన్నారు. అలాంటి పరిస్థితి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్టు 13, 2020 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ భారతదేశంలో విద్యారంగంలో ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా వెనకబడి ఉన్నారు. అలాంటి పరిస్థితి ముస్లింలది. బీబీసీ రిపోర్ట్ ఇచ్చింది. బీబీసీ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలోని పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, వారు స్కూలు ముఖం కూడా చూడలేదు, అలాగే స్కూలు మెట్లు కూడా ఎక్కలేదు. ఎంతమంది? 25% మంది ముస్లింలు. ఎవరి వయసు అయితే 6 నుండి 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముస్లిం పిల్లల్లో 25% మంది వారు స్కూలు ముఖం కూడా చూడట్లేదు, స్కూలు మెట్లు కూడా ఎక్కట్లేదు. ఏ జాతి అయితే ఇఖ్రా చదువు పఠించు అనేటటువంటి ఖురాన్ వాక్యాలు అవతరించాయో, ఆ జాతి యొక్క, ఆ సమాజం యొక్క 25% పిల్లలు వారి జీవితాలు ఈరోజు స్కూలు ముఖం కూడా చూడట్లేదంటే ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు, ఈరోజు పరిస్థితి చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. విద్యారంగంలో ముస్లిమ్స్ ఎలా ఉన్నారంటే మీరు చూడండి, ఈరోజు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మదర్సా దాదాపుగా 4 ఎకరాల్లో ఉంది. సిబిఎస్ఈ పర్మిషన్ తీసుకుంది. ఈరోజు మీకు 10th వరకు మాత్రమే కాదు, ఇంటర్మీడియట్ వరకు సిబిఎస్ఈ సిలబస్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా ఉమ్మతులో ఒక వ్యక్తి, మన వసీల మదని గారు ఇలాంటి ఒక గొప్ప స్థాపన చేశారంటే మనమంతా కూడా ఆయన ఎంకరేజ్ చేయాలి. అల్హమ్దులిల్లా. ఎందుకో తెలుసా? 2011 సెన్సస్ ప్రకారంగా, 2011 సెన్సస్ ప్రకారంగా క్రైస్తవులు మన భారతదేశంలో కేవలం 1.7% మాత్రమే. అదే సెన్సస్ ప్రకారంగా ముస్లింలు 14.2%. అంటే 1.7% ఉన్నటువంటి క్రైస్తవులు ఈరోజు వారి యొక్క ఈ మదర్సా ఉంది కదా, మౌలానా మదర్సా, ఇలాంటివి కొన్ని వేల మదర్సాలు మన తెలంగాణ, ఆంధ్రాలో, మన భారతదేశంలో క్రైస్తవులు స్థాపించారు. ఎడ్యుకేషన్, అద్భుతమైన ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం అంటే బాగా మీరు రాణించాలంటే క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి. మిషనరీ స్కూల్లో లైన్లు కట్టి నిలబడతారు. అదేవిధంగా హాస్పిటల్స్, వైద్య రంగంలో కూడా టాప్ పొజిషన్లో క్రైస్తవులు ఉన్నారు. ఏ క్రైస్తవులు అండి? 1.7% మన భారతదేశంలో. కానీ అదే ముస్లింలు 2011 సెన్సస్ ప్రకారంగా 14.2%. అంటే మనం మైనారిటీలో మెజారిటీలము, వాళ్ళు మైనారిటీలో చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవులు విద్యారంగంలో అలాంటి గొప్ప రెవల్యూషన్ని క్రియేట్ చేశారు. కానీ అదే ముస్లింల పరిస్థితి ఏంటి? నాకు తెలిసి ఇంత విస్తీర్ణంలో ఉన్నటువంటిది ఇది 2వ మదర్సా నేను చూసింది. ఒకటి వైజాగ్లో అష్రఫుల్ ఉలూమ్, 2వ మదర్సా నేను చూసింది కేవలము ఈరోజు మాకాసెట్ మదర్సా మాత్రమే. ఇంకా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే దగ్గర లేదు. మరి దీన్ని నిజంగా మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం? నిజంగా క్రైస్తవ సోదరుల్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. చాలామంది అంటారు, వారిని చూసి, క్రైస్తవుల్ని చూసి ముస్లింలు బుద్ధి తెచ్చుకోవాలంటారు. నేను ఆ పదం చెప్పాను. నేను అలా చెప్పను, తప్పు కదా. నేనేమంటానంటే క్రైస్తవులను చూసి ముస్లిం సమాజం సిగ్గు తెచ్చుకోవాలంటాను. నేను బుద్ధి తెచ్చుకుంటే బుద్ధి మారదు, మనకు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో వారు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నామో చెప్తాను. క్రైస్తవుల్లో 93% అక్షరాస్యులు ఉన్నారు. అదే ముస్లింలో కేవలం 50% మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. క్రైస్తవులలో 90% ప్రైమరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. అంటే 7th స్టాండర్డ్ని పూర్తి చేసుకుంటే ముస్లింలో కేవలం 43% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్న వారు మనకు కనిపిస్తున్నారు. క్రైస్తవులలో 52% యూనివర్సిటీ కోర్సెస్ని పూర్తి చేసుకుంటుంటే ముస్లింలో కేవలం 2% మాత్రమే యూనివర్సిటీ కోర్సుల్ని
ముస్లింలు పూర్తి చేసుకున్నారు. అలాంటి పరిస్థితి చూడండి, క్రైస్తవులు ఎడ్యుకేషన్లో ఎంత ముందు ఉన్నారు, ఎంత వేగంగా వెళ్ళిపోతున్నారు. వారిని అందుకోవడం కూడా మన తరం కాదు. ఆ విధంగా ఎడ్యుకేషన్లో ముందున్నారు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్లు కూడా వారి మాట వింటున్నాయి. ఎందుకంటే ఎడ్యుకేషన్ వారి జీవితాన్ని మార్చేసింది. కాబట్టి ఈరోజు చూడండి, చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 30 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో ముస్లింలు 30 కోట్ల మంది ఉంటే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఐఏఎస్లో ముస్లింల యొక్క స్థానం కేవలం 3% మాత్రమే. అదే ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్లో ముస్లిం యొక్క పర్సంటేజ్ కేవలం 4% మాత్రమే. అలాగే ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో ముస్లిం యొక్క పర్సంటేజ్ కేవలం 1.8% మాత్రమే. అదే ముస్లింలు భారతదేశంలో 30%, అంటే 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. కానీ వారి యొక్క రేషో ఇందులో చూసినట్లయితే సిగ్గుపోతుంది. అలాంటి పరిస్థితులు ఇంకా ఎవరైనా పేరెంట్స్ కనీసం కల కూడా కనరు, మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, ఐఎఫ్ఎస్ అవ్వాలని కనీసం కలలు కూడా కనరు. అంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు మన ముస్లిం సమాజంలో. ఒక్కసారి ఆలోచించండి, మన మన సమాజం ఎటు వెళ్ళిపోతుందో. నిజంగా ఇది కేవలం భారతదేశ పరిస్థితి మాత్రమే కాదు, మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలో ముస్లింల పరిస్థితి విద్యారంగంలో ఇదే విధంగా తగలబడిందండి. మీరు ఆశ్చర్యపోతారు, బాధపడిపోతారు. చూడండి, పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి 198 దేశాలలో 57 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు కావు ఇవి. ఏం దేశాలు? ముస్లిం దేశాలు 57 దేశాలు ఉన్నాయి. అయితే పరిస్థితి ఏంటంటే, ఈ 57 ముస్లిం దేశాలలో ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో తెలుసా? కేవలం 600 యూనివర్సిటీస్ ఉన్నాయి. అమ్మా, 57 ముస్లిం దేశాలలో 600 యూనివర్సిటీస్ ఉన్నాయా అని మీకు ఒక ఆలోచన కలవచ్చు. మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఒక్క అమెరికాలో 5,800 యూనివర్సిటీస్ ఉన్నాయి. మన భారతదేశంలో 8,400 యూనివర్సిటీస్ మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటిది 57 ముస్లిం దేశాలలో కేవలం 600 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, ఈ 198 దేశాలలో ఈ 57 ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఒక్క దేశం కూడా టాప్ 100 యూనివర్సిటీస్ ఇంతవరకు స్థానం సంపాదించలేదు. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఎడ్యుకేషన్లో ఈరోజు ముస్లింలది. ముస్లింల పరిస్థితి అంత దారుణంగా ఉంది సోదరులారా. చూడండి, ఇక్కడ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది అంటే, నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ఎడ్యుకేషన్పై మన ముస్లిం సమాజం యొక్క ఆలోచనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అదేంటంటే, ఒక అమెరికా, యుఎస్ మీరు తీసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్పై $1.3 ట్రిలియన్ కేవలం అమెరికా ఖర్చు పెడుతుంది ఎడ్యుకేషన్పై. ఒక్క సంవత్సరానికి $1.3 ట్రిలియన్ అమెరికా ఎడ్యుకేషన్పై ఖర్చు పెడుతుంటే, ముస్లింల యొక్క టాప్ కంట్రీస్ ఉన్నాయి 5. ఏదది? సౌదీ అరబ్, యుఏఈ, ఖతర్, ఈజిప్ట్, పాకిస్తాన్. ఈ 5 దేశాలు అన్ని కలిపి $140 బిలియన్ ఖర్చు పెడుతుంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. $140 బిలియన్ ఈ 5 దేశాలు కలిపి ఎడ్యుకేషన్పై ఖర్చు పెడుతుంటే, కేవలం ఒక అమెరికా $1.3 ట్రిలియన్ ఎడ్యుకేషన్పై ఖర్చు పెడుతున్నాయి. అలాగే చైనా దేశం ఉంది. చైనా ప్రతి సంవత్సరం $564 బిలియన్ ఖర్చు పెడుతుంటే, ఈ 5 ముస్లిం దేశాలు కేవలం $140 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతుంది. ఇలాంటి అధ్వానకరమైనటువంటి పరిస్థితి. పూర్తి అరబు దేశాలు కలిపి కేవలం 4% మాత్రమే సైంటిఫిక్ లిటరేచర్ని అందజేస్తుంది. అదే మీరు చూసినట్లయితే పూర్తి అరబు దేశాలు సంవత్సరానికి 300 బుక్స్ని ట్రాన్స్లేట్ చేస్తుంటే, కేవలం ఒక స్పెయిన్ ప్రతి సంవత్సరం కూడా 10,000 బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తుంది. గ్రీక్ ప్రతి సంవత్సరం 1,500 బుక్స్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఒక అమెరికా వారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై $405 బిలియన్ ఖర్చు పెడుతుంటే, ఈ పూర్తి ముస్లిం కంట్రీస్ మొత్తం కలిపి కూడా కేవలం $23 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే మనకు నిజంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే, మన భారతదేశంలో కాదు, పూర్తి ప్రపంచంలో ప్రతి 4 ఒకడు ముస్లిం, ప్రతి 4 ఒక వ్యక్తి ముస్లిం పూర్తి ప్రపంచంలో. కానీ పరిస్థితి ఏంటి? మనం ఒక విమానం కొనాలి, ఏరోప్లేన్ కొనాలంటే అమెరికాపై ఆధారపడాలి. ఒక ఎస్కలేటర్, ఇప్పుడు మౌలానా గారు ఒక లిఫ్ట్ వేశారు, లిఫ్ట్లో వెళ్ళాము, లిఫ్ట్ ఓపెనింగ్ జరిగింది కదా, లిఫ్ట్ చూసారా మీరంతా? లిఫ్ట్ కొనాలంటే యూరోప్పై ఆధారపడాలి. రేపటి రోజు ఇక్కడ మనం ఈ మదర్సాలో విమానం కొనాలంటే ఎక్కడి నుండి ఆధారపడాలి? అమెరికాపై. ఆశ్చర్యపోతారు. సౌదీ అరబ్లో ఉమ్రా చేసిన తర్వాత జానిమాజులు ఉంటున్నారు కదా, ఆ జానిమాజులు మేడ్ ఇన్ చైనా, చైనా వాడు తయారు చేసినటువంటి జానిమాజుల్ని అక్కడ నుండి పట్టేసుకొస్తున్నాం మనం ఘనకార్యం చేసినట్లు. అక్కడెక్కడ కూడా
ఒక ముస్లిం కంట్రీ పేరుండదు. అంత ఎందుకు దిగజారిపోయామంటే ఎడ్యుకేషన్ పై పెద్ద పీఠం వేయలేదు సోదరులారా. ఎడ్యుకేషన్ పై పెద్ద పీఠం వేయని కారణంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే ముస్లిం మహిళలు చదువుకోకూడదని ఒక ఎక్స్ట్రీమ్ గ్రూప్ తయారైపోయింది. లేదండి, ముస్లిం అమ్మాయిలు చదివిస్తారా? ముస్లిం అమ్మాయిలు 10th వరకు చదివితే సరిపోతుంది, అమ్మాయికి పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్ళిపోతుంది అనే ఒక దౌర్భాగ్యపూరితమైనటువంటి ఆలోచన లేదు. నిజంగా చెప్పాలంటే తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక తల్లి ముందు చదువుకోవాలి, ఒక అమ్మాయి ఆడపిల్ల ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఒకవేళ ఇంట్లో ఒక అమ్మాయి తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు, తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు, తల్లి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పిహెచ్డి అవుతారు, తల్లి పిహెచ్డి అయితే పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ వరకు సివిల్ సర్వీసెస్లో రాణిస్తారు. కాబట్టి ముస్లిం ఆడపిల్లలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ యునెస్కో రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? యునెస్కో రిపోర్ట్ చెప్తుంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ముస్లిమేతర మహిళలు 62% మందికి చదవడం రాయడం వస్తే అదే ముస్లిం యొక్క మహిళలకు కేవలం 52% మాత్రమే వారికి చదవడం రాయడం వచ్చు. అంటే ముస్లిం సమాజంలోని 48% 48% ముస్లిం మహిళలకు అసలు చదవడం రాదు, రాయడం రాదు. అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఎలా విద్యావంతులు అవుతారు? ఎలా చదువుకోగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ముస్లింలు 33% బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగుగాన 33% మంది ముస్లిమ్స్ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్ లేకపోవడం. ఈ ఎడ్యుకేషనే ఈరోజు మనకు ఒక గౌరవాన్ని ప్రసాదిస్తుంది. సూరే ముజాదిలా సూరా 58 ఆయత్ నంబర్ 11లో మేము విద్యావంతుల స్థానాలను పెంచుతాము, వారి యొక్క స్థానాలను పెంచుతామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు ఎడ్యుకేషన్ కారణంగా. అలాగే ఖురాన్లో మీరు చూడండి, ఎక్కడ కూడా పెంచండి, అభివృద్ధి పరచండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ కూడా ఆయతులు చెప్పలేదు. కానీ ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రబ్బీ జిద్ని ఇల్మా, ఓ అల్లాహ్ నా జ్ఞానాన్ని పెంచు, అభివృద్ధి పరచు అని కేవలం ఒకే ఒక విషయంలో చెప్పాడు, అదే ఇల్మ్. దానికే మనం దూరంగా అయిపోయాము. మనం డబ్బు మాయలో లేదా సొసైటీలో వేరే వేరే పనులు మనం పడిపోయాం. కానీ నాలెడ్జ్ విషయంలో మాత్రం ఈరోజు మన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ముస్లింల యొక్క జీవిత లక్ష్యం ఏంటో తెలుసా మీకు? ముస్లింల యొక్క ముసల్మాను కా జిందగీ కా మక్సద్ క్యా హై? ముస్లింల యొక్క జీవిత పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి? ముస్లింల యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే, నేను ఎక్కువగా ప్రోగ్రామ్స్ తిరుగుతుంటాను కదా, 3 లేదా 4 విషయాలు నేను ముస్లింల నుండి విన్నానండి. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటో తెలుసా? మా పిల్లల పెళ్ళిళ్ళు ధూమ్ధామ్గా చేయాలి. మూడో విషయం ఏంటో తెలుసా? ఈ బాధ్యత పూర్తయిన తర్వాత నేను హజ్కి వెళ్ళి వస్తానండి, హజ్ యాత్ర, పవిత్ర హజ్ యాత్రకి వస్తాను. మూడో విషయం. 4 విషయం ఎవరైనా చెప్పగలుగుతారా? 4 విషయం బిర్యానీ తినాలి. 4 కోరికలు ఈరోజు ముస్లిం సమాజంలో ఉన్నాయి. నేను చాలా వరకు రీసెర్చ్ చేసి నేను చెప్తున్నాను, ఈ 4 విషయాలు ఉన్నాయి. అంటే ముస్లింలు నిజంగా చెప్పాలంటే బ్రతకడం కోసం తినడం లేదు, తినడం కోసం బ్రతుకుతున్నారు. నిజంగా ముస్లింల ఇళ్లలో బిర్యానీలు, నాన్ వెజ్లు, ఫుడ్ పై పెట్టే ఖర్చు ముస్లిమేతర సమాజంలో ధనవంతులు కూడా పెట్టారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అవునా కదా? ముస్లిం సమాజంలో పెళ్ళిళ్ళు అయినా, అఖీఖలు అయినా, వలిమాలైనా ఎంత ధూమ్ధామ్గా చేస్తారండి. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. నౌజ్బిల్లా డబ్బు లేనట్లయితే ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఫైనాన్స్ నుండి కూడా తీసుకొస్తారు. ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్ముతారే తప్ప షాన్ మే ఫరఖ్ నియానా ఏం చేస్తారు? డబ్బులు ఖర్చు పెట్టి బిర్యానీలు తినిపిస్తారు, తింటారు. అవునా కదా? ఒక ముస్లిం అనబడేవాడు రోజు 1000 రూపాయలు సంపాదిస్తే మీరు ఆశ్చర్యపోతారు, సర్వే రిపోర్ట్ చెప్తున్నాయి 700 రూపాయలు ఎగరగొట్టేస్తున్నాడు ఒక ముస్లిం. అదే ముస్లిమేతర సమాజాలు పిల్లల ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేస్తున్నాయి. వారిని చూసి మనం నేర్చుకోవాలా లేదా? నేర్చుకోవాలి కదా. చూడండి సోదరులారా, ఈరోజు పెళ్ళిళ్ళ పట్ల ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నామో ఇది నిజంగా చెప్పాలంటే ప్రవక్త వారి సున్నత్కి వ్యతిరేకం. కాబట్టి అమ్మాయి పెళ్ళిని చాలా సింపుల్గా జరిపించండి అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం. నిజంగా ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ కంజూసి పిసినారితనం వచ్చింది. ఎక్కడ ఖర్చు పెట్టాలి? మదర్సాలో 35,000 రూపాయలు తీసుకుంటారా? ఇక్కడ ఒక్క రోజులో అఖీఖాలో వీడు 1,00,000 రూపాయలు ఎగరగొట్టేస్తున్నాడు. అక్కడ సంవత్సరానికి ఫుడ్ పెట్టి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారంటే 35,000 కట్టాలండి మదర్సా మౌలానా గారు అని అడిగే వీళ్ళు, అదే అఖీఖాలో పెళ్ళిళ్ళలో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారా లేదా? ఖర్చు పెట్టేస్తున్నారు కదండి. అలాగే ముస్లింల దగ్గర ఈరోజు కాస్ట్లీ మొబైల్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, ఐఫోన్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. కానీ
పిల్లల ఎడ్యుకేషన్ పై మాత్రం ముస్లింలు ఖర్చు పెట్టట్లేదు. రిపోర్ట్ చెప్తున్నాయి. చాలా బాధాకరమైన విషయం. సోదరులారా, మీ పిల్లలకు మీరు బిల్డింగ్లో, పంట పొలాలు, ఇంకేదో బంగారం ఇప్పించడం కాదు. సోదరిమణులు ఇక్కడ బాలికలు కూర్చొని ఉన్నారు. మీ పిల్లలకు ఇక్కడ పేరెంట్స్ సోదరిమణులు కూడా ఉన్నారు కదండి. అమ్మాయి పెళ్ళని బంగారం కొన్న వాళ్ళు ఉన్నారా? అమ్మాయి పెళ్ళని బంగారం కొన్నవారు ఎంతమంది ఉన్నారు? చేయి పైకి లేపట్టండి. ఉన్నారు కదా. ఆయన ఎత్తరు ఏమో, సిరాజుర్ రెహమాన్ గారు అడుగుతారేమో అని చెప్పేసి. అయ్యో మద్రసా మౌలానా గారు చూస్తే మా ఫీజు పెంచేస్తారయ్యా, బంగారం ఉంది మా దగ్గర అని. అలా ఏం కాదు. చూడండి, ఏదైతే బంగారం మీ దగ్గర ఉందో, మీ అమ్మాయి పెళ్లి కోసం కొన్నారు కదా, మీ అమ్మాయికి బంగారం ఇప్పించడం కాదు, బంగారం లాంటి ఎడ్యుకేషన్ ఇప్పించండి మీ అమ్మాయికి. ఆ డబ్బులు, ఆ గోల్డ్ని ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టండి. ఎందుకో తెలుసా అండి, ఈ బంగారం ఈ రోజు ఉంటుంది, రేపు అప్పులు అయిపోయాయని చెప్పేసి అమ్మేసుకుంటారు. కానీ అదే ఎడ్యుకేషన్ ఉంటే ఆ అమ్మాయి రేపటి రోజు జరగరాని ఏదైనా జరిగినా, ఆమె ఖులా అయినా, తలాఖ్ అయినా, భర్త చనిపోయినా, ఆ ముస్లిం అమ్మాయిలు ఏం చేస్తారండి, కనీసం ఏదో విధంగా ఒక జాబ్ చేసుకోవచ్చు. ఒక టీచర్ జాబ్ అయినా, ఒక ఫ్రీలాన్సర్ అయినా, ఏదో విధంగా ఒక జాబ్ చేసుకోవాలంటే ముస్లిం అమ్మాయిలకు ఎడ్యుకేషన్ ఉండాలి కదండి. ఎడ్యుకేషన్ లేకుండా వారి జీవితం ఎలా ముందుకు కొనసాగుతుందో ఒకసారి చూడండి. కనీసం ట్యూషన్స్ చెప్పు, స్కూల్లో జాయిన్ అయిపోయి ఒక టీచర్గా ఏదో విధంగా చదువుకుంటే 100 దారులు మీకు కనిపిస్తాయి. కాబట్టి బంగారం కొనాలి, ఆస్తులు కొనాలి ఉంటే కొనండి. అంతకంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టండి. ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఈరోజు ముస్లిం సమాజానికి ఎంతైనా ఉంది. కానీ ఈరోజు ముస్లిం సమాజం పలావులు, బిర్యానీలు, పెళ్ళిళ్ళు, హకీకాలు ధూమ్ధామ్గా చేసినంతగా ఎడ్యుకేషన్పై ఖర్చు పెట్టకపోవడం చాలా విచారకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సోదరులారా, సోదరిమల్లారా. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పేసి తీసుకురావడం జరిగిందో మౌలానా గారి తరపున, ఇక్కడ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చాలా అద్భుతంగా మాట్లాడారు. నిజంగా చూశాను నేను. అదేంటంటే, ఇక్కడ మాట్లాడే పిల్లలు ఎరుగుతున్నారో వారిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. అంటే మన పిల్లల దగ్గర అలాంటి టాలెంట్ ఉంది. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి పిల్లల్ని బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి విశాలమైనటువంటి తరగతి గదులు నేను మొత్తం విజిట్ చేశాను. కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది, విశాలమైనటువంటి తరగతి గదులు ఉన్నాయి, ప్రేయర్ హాల్ ఉంది, వజూఖానా ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. నిజంగా ఇస్లాం అంటే ధర్మం ఏంటో ముస్లిమేతర సోదరులకు కూడా మనం చెప్పాలి కదండి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే, అవునండి ఇస్లాం అంటేనే అలాంటిది కదా, ముస్లింలు అంటేనే అలాంటి వాళ్ళు కదా అని అడుగుతున్నారు. నిజంగా ఇస్లాం అంటే సలాం మరియు సిల్మ్ అనే 2 మూల పదాల నుండి ఇస్లాం అనే పదం ఏర్పడింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే సమర్పణ. ఒక వ్యక్తి తన మనోవాంఛల్ని అరికట్టి దైవ సమ్మతంతో జీవితం గడపడాన్నే ఇస్లాం అని అంటారు. ఇస్లాం అంటే ఒక శాంతి ధర్మం. చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతంలో కూడా పీస్ అనే పేరు లేదు. క్రిస్టియానిటీ పీస్ అనే పేరు లేదు, హిందూయిజం పీస్ అనే పేరు లేదు, సిక్కిజం, జైనిజం, బుద్ధాయిజం, జోడాయిజం, ఏ మతాన్ని తీసుకున్నా పీస్ అనే పదం లేదు. కానీ ఇస్లాం అనే పదంలో పీస్ అనే పదం ఉంది. కానీ ఈరోజు ముస్లింలో కొంతమంది వారి యొక్క మూర్ఖత్వం, వారి యొక్క అవివేకం కారణంగా ఈ పీస్ని ఏం చేశారంటే పీసెస్గా డివైడ్ చేశారు. పీసెస్, ముక్కలు అయిపోయింది. పీస్ లేదు, ఇక్కడ పీసెస్ అయిపోయింది. కాబట్టి మనం నిజమైనటువంటి పీస్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఖురాన్లో 22 టైమ్స్ అల్లా ఒక పదాన్ని ఉపయోగించాడు. అదేంటి? యా యుహన్నాస్. యా యుహన్నాసు తఖూ రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బథ మిన్హుమా రిజాలన్ కసీరా వ నిసా వత్తఖుల్లాహ అల్లదీ తసాఅలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రఖీబా. ఓ మానవులారా, ఓ మానవులారా అంటే ఎవరు? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కదా. ఓ మానవులారా, మీరంతా ఒకే జంట సంతానం, ఆదం మరియు హవ్వా సంతానం. పరస్పరం ఒక ముస్లిం ఎలా జీవితం గడపాలో తెలుసా? హిందువు కూడా నా సోదరుడు, హిందూ కూడా నా రక్త సంబంధికుడు, హిందూ సోదరిమని కూడా నా సోదరిమని, హిందూ సోదరుడు కూడా నా సోదరుడు. ఎందుకంటే ఆ అల్లాయే నన్ను పుట్టించాడు, ఆ అల్లాయే హిందువుల్ని పుట్టించాడు. కాబట్టి నేను ఎలా జీవితం గడపాలి? ఈరోజు నమాజ్ చదవడం అంటే రోజులో 5 టైమ్స్ నమాజ్. మీకు కేవలం ఒక 50 నిమిషాల్లో మీ నమాజ్ అయిపోతుంది. అంటే ఒక రోజులో 50 మినిట్స్ మీరు నమాజ్ కోసం ఇస్తున్నారు. జకాత్ ఇవ్వాలనుకోండి, మీ జేబులో నుండి డబ్బులు తీసివేయాలి, అంతే కదా. అలాగే రోజాలు, సంవత్సరంలో 30 రోజులు రోజాలు ఉండాలి. కానీ అదే అఖ్లాక్, నైతికత, ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, పూర్తి జీవితంలో ఉండాలి. అవునా కదా? కాబట్టి ఈ అఖ్లాక్, ఈ నైతికతను ఈరోజు మనం కోల్పోతున్నాం. మన ముస్లిమేతర సమాజం ఏదైతే ఉన్నారో
వారు కూడా మన సోదరులు, వారికి ఇస్లాం ధర్మ సందేశాన్ని కూడా మనం అందజేయాలి. మనమంతా ఒకే జంట సంతానం. ప్రవక్త వారు చెప్పారు, ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు, ఎవరి పొరుగు వారైతే ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తాడో ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు. మీరు భూలోక వాసులపై కరుణ చూపించండి, పరలోకవాసి మీపై కరుణ చూపిస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు. కాబట్టి మన బాధ్యత ఏంటంటే, మనము మన ఈ ఇస్లాం ధర్మం మానవాళి అందరి కోసం. కాబట్టి ఈ ధర్మాన్ని మనం ప్రజెంట్ చేయాలంటే మనము నైతికంగా, మనం మంచి నైతికత కలిగి, మంచి సత్ప్రవర్తన కలిగి మనం సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం జీవితం గడపాలి. ఇదే విషయం కదండి 3 గ్రంథాలు కూడా ముక్తకంఠంగా ఇదే విషయం చెప్తున్నాయి. కాబట్టి ఒక నిజమైనటువంటి హిందూ ఎలా ఉండాలంటే అందరిని కూడా ప్రేమించాలి. ఒక నిజమైనటువంటి ముస్లిం ఎలా ఉండాలంటే ఖురాన్ ప్రకారంగా మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులని భావంతో ఉండాలి. ఇదే విషయం యేసుక్రీస్తు వారు చెప్పారు. మార్కు సువార్త 12:31 నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారు. కాబట్టి ఒక క్రైస్తవుడు కూడా, నిజమైన క్రైస్తవుడు మానవులందరినీ కూడా ప్రేమించాలి. ఎందుకంటే హైందవ వాంగ్మయం అంటుంది, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదాము హవ్వ సంతానమే సమస్త మానవాళి. ఆడమ్ మరియు ఈవు వీరిద్దరి సంతానమే సమస్త మానవాళి. ఆదమ్ మరియు హవ్వ స్థలం నుండే సమస్త మానవాళి ఉనికిలోకి వచ్చారు. అందుకే సర్వే జనో సుఖినో భవంతు, సర్వ హిందూ సుఖినో భవంతు కాదు. మానవ సేవే మాధవ సేవ, అలా కాకుండా హిందూ సేవే మానవ సేవ కాదు. అలాగే ప్రతి వ్యక్తిపై కూడా మీరు కరుణ చూపించండి ప్రవక్త వారు చెప్పారు. ప్రతి ముస్లిం అని ప్రవక్త వారు చెప్పలేదు. కాబట్టి సోదరులారా, సోదరిమలారా, మనలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బోధనల వెలుగులో మనం జీవితం గడపాలి. చివరిగా నేను ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు ఎవరైతే ఉన్నారో, మీ అందరికీ కూడా స్టూడెంట్స్ ఎవరుతున్నారో మీ అందరికీ ఒక లక్ష్యం ఉందా? లక్ష్యం ఉంది కదా, గోల్ అంటారు. ఐ అండ్ మై గోల్, నేను నా లక్ష్యం, అవునా కదా? గోల్ ఉంది కదా అందరికీ. చూడండి, మనం పెద్ద గోల్ పెట్టుకోవాలా, చిన్న గోల్ పెట్టుకోవాలా? పెద్ద గోల్ పెట్టుకోవాలి. పెద్ద గోల్ పెట్టుకుంటే ఎన్ని లాభాలు చెప్తాను. ఉదాహరణకి, నేను ఇక్కడ ఒక నా మైక్ ఉంది. ఈ మైక్ని నేను పైకి ఎత్తేసి అక్కడి నుండి మీకు చాక్ పీస్ ఇచ్చి దీన్ని హిట్ చేయండి అంటే కరెక్ట్గా మీరు ఈ మైక్ని కొట్టగలుగుతారా? కొట్టలేరు. ఎందుకంటే అక్కడి నుండి ఈ మైక్ మీకు చాలా చిన్నగా ఉంది కాబట్టి మీ కాన్సన్ట్రేట్ సరిగ్గా మీరు చేయలేరు. అదే మీకు ఒక చాక్ పీస్ ఇచ్చేసి వెనక 10/12 LED ఉంది, దీన్ని కొట్టమంటే కొడతారా లేదా? ఎందుకు? ఇది పెద్దగా ఉంది. మీ లక్ష్యం కూడా మీరు హిట్ చేస్తే మిస్ అవ్వనంత పెద్దగా మీ లక్ష్యం ఉండాలి. ఆ గురి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకూడదు. అలాంటి పెద్ద లక్ష్యం మీకు ఉండాలి. ఉదాహరణకి దైవం అలాంటి బ్రెయిన్నే మనకిచ్చాడు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ఇక్కడ నుండి మన ఈ మాషాల్లా ఈ సెషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మీ ఊర్లోకి వెళ్ళిపోతున్నారా? మీ ప్రాంతాలకు వెళ్తున్నారు కదా, వెళ్తారు. ఒకవేళ మీరు ఇక్కడ నుండి మీ క్లాస్ రూమ్కి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారండి? నడుచుకుంటూ వెళ్తారు. మీరు ఇక్కడ నుండి పక్కనే అక్కడ ఉన్నటువంటి ఏలూరు వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? ఆటో, బస్, బైక్ మీద వెళ్తారు. అదే ఇక్కడ నుండి మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? బస్లో, ట్రైన్లో వెళ్తారు. అదే ఇక్కడ నుండి మీరు సౌదీ వెళ్ళాలి, మక్కా యాత్రకు వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఫ్లైట్లో వెళ్తారు. అంటే ఎక్కడికి వెళ్ళాలి అని మీరు నిర్ణయించుకుంటే ఎలా వెళ్ళాలి అని మీ బ్రెయిన్, మీ మెదడు మీకు తెలియజేస్తుంది. అలాగే లక్ష్యం ఎంత పెద్దగా ఉండాలో మీరు సెట్ చేసుకుంటే ఆ లక్ష్యాన్ని ఎలా చేరాలో మీ మైండ్ మీకు తెలియజేస్తుంది. కాబట్టి లక్ష్యం ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి, చాలా బిగ్ లక్ష్యం ఉండాలి. ఎంత పెద్ద లక్ష్యం ఉంటే ఆ విధంగా వెళ్ళేటటువంటి మార్గాలను దైవం ఇచ్చినటువంటి మెదడు, ఆ బ్రెయిన్ మీకు గైడ్ చేస్తుంది. ఉదాహరణ చూడండి, మీలో ఇక్కడ ఉన్నటువంటి వారు నేను ఏదో ఒకటి సాధించాలని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? ఏదో ఒకటి సాధిస్తాను ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఏదో ఒకటి సాధిస్తాను, చేయి కిందికి ఎత్తండి. ఇప్పుడు చెప్పండి, నేను అనుకున్నది సాధిస్తానని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు? చూడండి, అవునండి. రెండింటికి తేడా ఏంటంటే, ఏదో ఒకటి సాధిస్తాను అనేవారు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి చాక్ పీస్ తీసుకున్నారు, ఆ బోర్డుకి హిట్ చేశారు, ఎక్కడో తగిలింది, పరిగెత్తుకుంటూ వచ్చేసి ఒక సర్కిల్ గీశారు, నేను సాధించేశానని చెప్తున్నారు. మొదటి రకం వారు. రెండో రకం వారు ఎవరంటే, ముందే సర్కిల్ గీశారు, అక్కడికి వెళ్ళారు, చాక్ పీస్ తీసుకొని హిట్ చేశారు, మధ్యలో తరిగింది. వారు ఎవరంటే అనుకున్నది సాధించేవారు. ఇప్పుడు చెప్పండి, మనం అనుకున్నది సాధించాలా, ఏదో ఒకటి సాధించాలా?
అనుకున్నది సాధించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. అర్థమైందా? లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు, లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు. కాబట్టి మనకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం మనం పనిచేయాలి. అల్హమ్దులిల్లా ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, అల్హమ్దులిల్లా ఇక్కడ ఉన్నటువంటి బాల బాలికలను చూసి చాలా సంతోషంగా ఉంది, పేరెంట్స్ని చూసి కూడా చాలా సంతోషంగా ఉంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి పీస్ఫుల్ వాతావరణం ఉంది, మంచి ఫుడ్ ఫెసిలిటీస్ ఉంది, మంచి తరగతి గదులు ఉన్నాయి, అనేక రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మన ఉమ్మతులో ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తి, ప్రతి పేరెంట్ కూడా ఈ విషయం బయటికి వెళ్ళి చెప్పేసి ఇన్షా అల్లా ఈ క్యాంపస్లో ఇప్పుడు హౌస్ఫుల్ యొక్క బోర్డు పెట్టాలి. ఇక మేము అడ్మిషన్లు తీసుకోలేము, ఇలాంటి ఇంకో విశ్వవిద్యాలయాన్ని మేము ఒక ఫ్రాంచైజ్ వేరే చోట ఒక బ్రాంచ్ పెట్టాలి అన్న ఆలోచన రావాలి. అంతగా అడ్మిషన్స్ ఫుల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మన బంధువులు, మన మిత్రులు, మన ప్రాంతంలో ఉన్న వారికి ఇక్కడ నుండి ఫెసిలిటీస్ గురించి చెప్పాలి. ఇన్షాల్లా చెబుతాం కదా. ఇన్షాల్లా